మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్ చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో కూటమి పార్టీ ఓడిపోతుందన్న భయంతో మాపై దాడులు దౌర్జన్యాలకు దిగుతున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. లేదు సర్వేలు రిపోర్ట్లు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా వస్తాయి, ఎలాగో ఓడిపోతామన్న భయంతో ముందు నుంచి ఈ విధంగా ప్రచారం చేసిందని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? ట్వీట్పై మీ అభిప్రాయం ఏంటి? అది జరుగుతోంది ఉప ఎన్నిక పార్లమెంట్ స్థానానిక, అసెంబ్లీ స్థానానిక, జెడ్పీటీసీకి. ఇప్పుడు ఆ ఎన్నికల్లో గెలుపోటములు ప్రభుత్వాన్ని మార్చేస్తాయా? కేంద్రంలో రాష్ట్రంలో ఒక సాధారణ జెడ్పీటీసీ ఎన్నికని జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్ని ట్వీట్లు పెట్టాడు, అసలు అవినాష్ రెడ్డి అసలు మామూలుగా అక్కడ జరుగుతోందా? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతా ఇవాళ దేని గురించి మాట్లాడుతోంది? జెడ్పీటీసీ చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుతోందంటే జెడ్పీటీసీ స్థానం పెరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ దిగజారిందా? అంటే ఈ ఒక్క జెడ్పీటీసీ ఎన్నికతో జగన్మోహన్ రెడ్డి తల రాత మారిపోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికగా, అంటే ఇది ఓడిపోతే కేల్కతం, దుకాన్ బంద్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన మీరు చదివారు ఇంట్రోలో ఏమంటే అది వరుస పెట్టి చూసినట్లయితే ఏంటది కుట్రలు. ఏది కుట్ర? వివేకానంద రెడ్డిని కిరాతకంగా గొడ్డళ్లతో నరికి చంపి గుండెపోటు అనడం కుట్ర కాదా? అంతకు మించిన కుట్ర ఉందా? సిబిఐ ఛార్జ్షీట్లో ఏమనుంది సత్యమూర్తి గారు? గ్రేటర్ కాన్స్పిరసీ. పొలిటికల్ కాన్స్పిరసీ. ఇప్పుడు గ్రేటర్ పొలిటికల్ కాన్స్పిరసీ అనే మాట వాడారంటే ఏది కుట్ర? అరే అసలు శవానికి ఎక్కడన్నా ఎప్పుడన్నా కుట్టడం చూసావా? కట్లు కట్టడం చూసావా? కుట్రలు లేకపోతే దాడులు అంటాడు. ఏది దాడి? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగాయే అవి దాడులు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురే తలలు బద్దలు కొట్టారే, నామినేషన్లు లాక్కున్నారే, మొత్తం 600 జెడ్పీటీసీలు ఉంటే 125 జెడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నావే. ఒక 10,000 ఎంపీటీసీలు ఉంటే 2,500 ఎంపీటీసీలు ఏకగ్రీవం. దాడులంటే ఏవి దాడులు? తుమ్మురుకోట పోలింగ్ బూత్లో మంజుల తల పగిలింది చూసావా? పోలింగ్ బూత్లో ఒక మహిళ ఉంటే తల బద్దలు కొట్టారు, రక్తం కారుతోంది కానీ బూత్ వదల్లా. అంటే దాడులు దౌర్జన్యాలు అంటే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసింది ఎవరు? దాడి చేసినాడికి మంత్రి పదవి ఇచ్చింది ఎవరు? స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పరిశీలన, అరే నామినేషన్లు వేయండిరా బాబు, భయపడబాకండి అని వాళ్ళల్లో ధైర్యం నింపడానికి తెలుగుదేశం పార్టీ 3 పంపింది. ఒక హైకోర్టు అడ్వకేట్ని, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, వండావుమ బుద్ధాయంకన్న, మాచర్ల. ఏం చేశారు? దాడులు దౌర్జన్యాలు లేకపోతే కుట్రలు అంటే అబద్ధాలు ఏమి? అసలు వీటన్నిటికీ పేటెంట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రజాస్వామిక రాచకవాది అంటే జనం అదే నవ్వుతున్నారు. అంటే ఆ ట్వీట్లో జగన్ తనను తాను చూసుకున్నాడు అనమాట. జగన్ యొక్క నిజస్వరూపుడు 10,661 ఓట్లు ఉంటాయి అక్కడ జెడ్పీటీసీలో. అరే ఆ చిన్న జెడ్పీటీసీ కోసం అయితే మాత్రం ఇవాళ ఇది బీటెక్ రవి గెలుపు, ఇది తెలుగుదేశం పార్టీ గెలుపు అన్నమాట. అసలు నీకు ఎన్నిక జరగకముందే గెలవటం ఏంటమ్మా? ఇప్పుడు అతను ట్వీట్లో ఏమని పెట్టాడు? 4,000 ఓట్లు 6 గ్రామాలు నా ఓట్లు పోలింగ్ బూతులు మార్చారనో ఏదంటాడు. అంటే ఉన్న 10,661 ఓట్లలో 6,661 ఓట్లు తెలుగుదేశమైన ఆయన ఒప్పుకుంటాడు. ఈయన 4,000 ఓట్లు, మరి 6,000 తెలుగుదేశమే కదా. అంటే ఎందుకు బాగా ఎన్నిక జరగకుండానే ఓటమిని ఒప్పుకున్నావంటే, అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రక్తపాతం సృష్టిస్తున్నారు అన్నాడు. 2 లీటర్ల బ్లడ్ పాపం వివేకానంద రెడ్డిని నరికి చంపారే. నువ్వు రక్తపాతం గురించి మాట్లాడితే జనం ఇంకా ఏం మాట్లాడతారు? అసలు అందరూ పిల్లోడనే అంటారు అతన్ని. జగన్మోహన్ రెడ్డి కూడా పిల్లోడనే అన్నాడు. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు? అసలు తొత్తులుగా పనిచేస్తుంది ఎన్నికల అధికారి అంటాడు. ఎన్నికల అధికారి చంద్రబాబు తొత్తుగా పనిచేస్తున్నారంటే
ఆమెను తీసుకొచ్చింది ఎవరు? ఆమె ఎక్కడో పాపం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఆమెని నీలం సహాని నువ్వే తీసుకొచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేశావు. నువ్వే ఆమె రిటైర్ అయినా కూడా అడ్వైజర్గా పెట్టుకున్నావు. నువ్వే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేశావు. నిన్ను కాదని ఆమె తెలుగుదేశంకి ఎలా చేస్తుంది? ఇప్పుడు బూతులు ఏవో మారాయి, 6 గ్రామాల్లో అటు ఇటు చేశారంటున్నారు. ఆమె ఏమంటున్నారు? అసలు 70% ఓటర్ స్లిప్స్ పంపిణీ అయిపోయాయి. ఇంకప్పుడు నేనేం చేయగలను? ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమె ఏం చేస్తుంది? ఆమె చేతుల్లో ఏముంది? అంతా అయిపోయిన తర్వాత కోయా ప్రవీణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిద్రపోతే కనపడుతున్నాడు. ఓకే, అందుకే నేను నిద్రపోవడానికి భయపడుతున్నారు. కళ్ళు కూడా వస్తున్నాడు, ఆయనే వస్తున్నాడు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కోయా ప్రవీణ్, కోయా ప్రవీణ్. నాకు అది గుర్తొస్తుంది. ఉమేష్ చంద్ర వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. 1996లో రాజశేఖర రెడ్డికి చుక్కలు చూపించాడు అతను. ఎవరు? ఉమేష్ చంద్ర. మొట్టమొదటిసారి ఇప్పుడు పులివెందులపై సైకిల్ జెండా ఎగురుతోందా? ఇప్పటికీ పులివెందుల అసెంబ్లీకి 13 సార్లు ఎన్నికలు జరుగుంటాయి. రాజశేఖర రెడ్డి ఒక 5-6 సార్లు గెలుచుంటాడు. వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి ఒక 2-3 సార్లు గెలుచుంటాడు. వాళ్ళ ఆవిడ ఒక 2 సార్లు ఏదో బై ఎలక్షన్లో ఒకసారి కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఒక 3 సార్లు గెలుచుంటాడు. అలాంటి పులివెందుల పైన ఇవాళ సైకిల్ జెండా ఎగురుతోందా? జడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు ఏంటంటే బీటెక్ రవిని ఓడించి తప్పు చేశాం. అదే ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి బీటెక్ రవిని గెలిపించుంటే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడేవాడు. చీనీ రైతుల గురించి మాట్లాడేవాడు, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేవాడు, ఇవాళ సాగునీరు, పండ్ల తోటలు వాటి గురించి మాట్లాడేవాడు. ఆ తప్పు ఇప్పుడు చేయకూడదు. అంటే ఆ రోజు చేసినటువంటి జగన్ని గెలిపించిన తప్పిదం సరి చేసుకునే అవకాశం జడ్పీటీసీ ఎన్నిక రూపంలో వచ్చిందా? బీటెక్ రవిని ఓడించిన తప్పిదం బీటెక్ రవి భార్యను గెలిపించడం ద్వారా వాళ్ళు ఎక్కడ ఓటేస్తారన్న భయమా? ఒక భయంతో పెట్టిన ట్వీట్. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.